Today in video session, discussing about the operating system Windows. Yesterday, already we started the Windows. ఇప్పుడు విండోస్ ఆన్ చేసినప్పుడు మనకి స్క్రీన్ మీద కనపడే పార్ట్స్ వాటి యొక్క నేమ్స్ మనం ఓకే మళ్ళీ జస్ట్ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇప్పుడు మనకి విండోస్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మొదలైన వెంటనే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఈ బ్లాక్ కలర్ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే దట్ ఈస్ డెస్క్టాప్. నెక్స్ట్ దీనికి బాటంలో మనకి ఒక బార్ లా కనిపిస్తుంది, దీని వచ్చి టాస్క్ బార్. నెక్స్ట్ ఈ డెస్క్టాప్ మీద మనకి సమ్ సింబల్స్, ఓకే ఈ సింబల్స్ వచ్చి మనం ఏమంటామంటే ఐకాన్స్. ఓకే ఈ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి లోడ్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఈ పార్ట్స్ వాటి యొక్క నేమ్స్. ఓకే డెస్క్టాప్, టాస్క్ బార్, ఐకాన్స్. డెస్క్టాప్ వచ్చి మనకి మానిటర్ మీద మనకి ఏవైతే డిస్ప్లే అవుతుందో దీని మొత్తాన్ని కలిపి మనం డెస్క్టాప్ అని అంటాం. బాటంలో మనకు ఒక లైన్ డిస్ప్లే అవుతుంది, ఆ లైన్ అంటే దాన్ని మనం బార్ లాగా వస్తుంది. ఇప్పుడు ఆ బార్ నచ్చేసరికి ఏమంటే టాస్క్ బార్. నెక్స్ట్ ఈ డెస్క్టాప్ మీద మనకి సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ మొత్తాన్ని ఏమంటామంటే ఐకాన్స్. అంటే ఇప్పుడు ఐకాన్స్ ఎక్కడ ఉంటాయంటే డెస్క్టాప్ మీద ఏముంటాయంటే ఐకాన్స్. నెక్స్ట్ డెస్క్టాప్ కి బాటంలో అంటే లాస్ట్ స్క్రీన్, బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ మనకి ఏ బార్ అయితే డిస్ప్లే అవుతుందో దాన్ని వచ్చి టాస్క్ బార్. ఇవి మనకి విండోస్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన ఐకాన్స్ ప్లస్ మనం సాఫ్ట్వేర్స్ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్కి రిలేటెడ్ ఐకాన్స్. ఇప్పుడు అవన్నీ మనకి డెస్క్టాప్ మీద రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏముందంటే మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ సింబల్స్ ప్లేస్ చేయాలా అక్కర్లేదని చెప్పాడు. ఇప్పుడు మీరు దాన్ని ఓకే కానీ ఇస్తామంటే మీకు డెస్క్టాప్ మీద ఐకాన్గా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నో ఇచ్చామనుకోండి మనకి ఐకాన్గా డిస్ప్లే అవుతుంది, బట్ సాఫ్ట్వేర్ సిస్టంలో మనకి ఇన్స్టాలేషన్. ఇప్పుడు టోటల్గా అసలు మనకి సాఫ్ట్వేర్లో టోటల్గా సిస్టంలో మనకి ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, నాకు ఆ సాఫ్ట్వేర్స్ మొత్తం నాకు కావాలి. మీన్స్ అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ ప్లస్ నేను ఏ సాఫ్ట్వేర్ అయితే నేను వీటిలో ఇన్స్టాల్ చేశానో ఆ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన మొత్తం అన్నీ నాకు ఏమున్నాయి అసలు సిస్టమ్ నాకు ఆ మొత్తం డిస్ప్లే. ఇప్పుడు ఆ మొత్తం మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద డిస్ప్లే అనుకోండి, మీకు ఏమవుతుందంటే డెస్క్టాప్ అయిపోతుంది. అప్పుడు మీకు డెస్క్టాప్ ఎలా మూవ్ చేస్తారు? మీకు డెస్క్టాప్ మూవ్ చేయడానికి లేదు. అదే మీకు ఎగ్జాంపుల్గా మొబైల్ తీసుకున్నప్పుడు మొబైల్లో మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ యాప్స్ కావాలంటే ఏం చేస్తారు? హారిజాంటల్గా లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు డెస్క్టాప్ని లెఫ్ట్ రైట్ మూవ్ చేయాలంటే మీకు పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ మనకి అన్ని ఐకాన్స్ మనకి స్క్రీన్ మీద అంటే డెస్క్టాప్ మీద సఫిషియంట్ కాదు కాబట్టి స్పేస్ వాటి అన్నిటిని కలిపి ఏం చేస్తారంటే వాడు అంటే మనం సిస్టంలో ఏ సాఫ్ట్వేర్స్ ఏ అప్లికేషన్స్ అయితే ఉన్నాయో అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయో ఆ మొత్తం ఏం చేస్తాడంటే వాడు ఒక బటన్లో ఇంక్లూడ్ చేసి ఇస్తారు. మీకు ఎప్పుడైతే మీకు ఆ లిస్ట్ కావాలో మీరు ఆ బటన్ని క్లిక్ చేయగానే ఉందండి మీకు దాంట్లో ఉన్న అప్లికేషన్స్ మనకి ఏమైతే ఉంటాయి అంటే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఏముంటాయో మనకు ఆ లిస్ట్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఆ విధంగా మనకి ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఇంక్లూడ్ చేసిన బటన్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉంటుంది. ఓకే ఇక్కడ చూడండి మీకు సింబల్ ఇచ్చారు, దిస్ ఈస్ స్టార్ట్ బటన్. ఓకే అంటే ఇక్కడ మీకు విండోస్లో మనకున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌస్ పాయింటర్ని మీకు ఆ సింబల్ దగ్గర తీసుకెళ్ళగానే దానికి సంబంధించిన నేమ్ ఏమిటి అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీరు అక్కడ స్టార్ట్ అని వచ్చిందా, దట్ ఈస్ స్టార్ట్ బటన్. అంటే ఇప్పుడు మనకి
మన సిస్టంలో ఏ సాఫ్ట్వేర్స్ ఏ అప్లికేషన్స్ అయితే ఉన్నాయో ఆ మొత్తం మనకి ఏం చేస్తుందంటే ఆ స్టార్ట్ బటన్లో ప్లేస్ చేసి ఇప్పుడు మీరు స్టార్ట్ బటన్ దగ్గర తీసుకొచ్చి మౌస్ పాయింటర్ని మీరు ఇక్కడ క్లిక్ చేయగలరు. అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక అప్లికేషన్ లేదా ఒక సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేయాలి అంటే మీరు మౌస్ పాయింటర్ని ఆ పర్టికులర్ అప్లికేషన్ దగ్గర తీసుకెళ్ళి అంటే సాఫ్ట్వేర్ దగ్గర తీసుకెళ్ళి ఐకాన్. ఓకే, ఇప్పుడు వీటిలో ఏదైనా ఒకటి కన్ఫ్యూజ్ కావచ్చు. ఓకే, మౌస్ పాయింటర్ ఏం చేస్తారంటే మీరు ఆ ఐకాన్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మౌస్ని మీకు ఇప్పుడు ఇక్కడ మౌస్ మూవ్ చేస్తున్నప్పుడు మీకు యారో మార్క్ మూవ్ అవుతుంది కదా, దాన్ని మౌస్ పాయింటర్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేయాలంటే అంటే ఒక ఐకాన్ సెలెక్ట్ చేయాలంటే మీకు మౌస్ మీద 2 బటన్స్ ఇస్తారు, లెఫ్ట్ బటన్ రైట్ బటన్. ఓకే, అంటే ఇక్కడ మీరు ఒక బటన్ని మీరు ప్రెస్ చేసి వదిలేస్తే దాన్ని క్లిక్ అన్నారు. ఓకే, బటన్ ప్రెస్ చేసి మళ్ళీ అంటే ఇమీడియట్గా మీరు రిలీజ్ చేస్తే దాని మన బటన్. ఆ విధంగా 2 టైమ్స్ దాన్ని ప్రెస్ చేస్తే డబుల్ క్లిక్, 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 3 క్లిక్. ఓకే, ఈ విధంగా మనకి లెఫ్ట్ బటన్ రైట్ బటన్ రెండింటిని ఉపయోగిస్తాం. కానీ మ్యాక్సిమం మనం ఉపయోగించేది ఏంటంటే లెఫ్ట్ బటన్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. రైట్ బటన్ యూజ్ చేస్తాం కానీ రేరుగా ఉపయోగిస్తాం. అంటే అక్కడ ఏ బటన్ని ఉపయోగించాలో మీకు చెప్తాను. బటన్ యూజ్ చేసేటప్పుడు జనరల్గా మీకు రైట్ బటన్ యూజ్ చేసేటప్పుడు మీకు చెప్తాను రైట్ బటన్ క్లిక్ చేయాలని. మీకు అలా చెప్పలేదు అంటే మీరు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే లెఫ్ట్ బటన్గా ట్రీట్ చేస్తారు. ఓకే, మీకు బటన్ మెన్షన్ చేయలేదు అంటే దట్ ఈస్ లెఫ్ట్ బటన్. మీకు రైట్ బటన్ అయితే మాత్రమే మీకు మెన్షన్ చేస్తారు రైట్ బటన్ క్లిక్ చేయాలి. అది సింగిల్ డబుల్ అనేది చెప్తాను అప్పుడు. ఓకే, రైట్ బటన్ అయితే మీకు మెన్షన్ చేస్తాను రైట్ బటన్ క్లిక్ చేయాలని. మీకు లెఫ్ట్ బటన్ మెన్షన్ చేయకపోతే దట్ ఈస్ లెఫ్ట్ బటన్. ఓకే, గుడ్ పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే మౌస్ పాయింటర్ని మీకు ఏ ఐకాన్ అయితే మీకు సెలెక్ట్ కావాలో, అంటే మీకు విండోస్లో ఏదైనా సరే మీరు సెలక్షన్ ద్వారా దాన్ని మనం ఓపెన్ చేస్తాం. అంటే ఆ సెలక్షన్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ క్లిక్ డబుల్ క్లిక్ 2 టైప్స్గా ఉంటాయి. కొన్నిటిని వచ్చి మనం సింగిల్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది, కొన్ని వచ్చి మనకి డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు మౌస్ పాయింటర్ని ఏం చేస్తారంటే మీకు ఏ ఐటమ్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దాని దగ్గర తీసుకెళ్ళి మీరు క్లిక్ చేయండి. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఏం కావాలి స్టార్ట్లో ఏమున్నాయో చూడాలన్నాను కాబట్టి మౌస్ పాయింటర్ ఏం చేస్తారు స్టార్ట్ బటన్ దగ్గర తీసుకొచ్చి ఓకే ఇప్పుడు దీని మీద ఏం చేస్తారంటే మీరు సింగిల్ క్లిక్ చేయండి. జస్ట్ మీరు దీని మీద సింగిల్ క్లిక్ చేయగానే మీకు దీంట్లో ఏ అప్లికేషన్స్ అయితే ఉన్నాయో అందులో మీరు రీసెంట్గా ఏ అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేస్తారో ఆ లిస్ట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో విండోస్కి రిలేటెడ్ అప్లికేషన్స్ కొన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. మీకు టోటల్గా ఈ మొత్తం ఎక్కడ వస్తాయంటే ఆల్ ప్రోగ్రామ్స్లో. మీకు మొత్తం ఏమున్నాయి చూడాలంటే మీరు ఆల్ ప్రోగ్రామ్స్ మీరు ఇప్పుడు స్టార్ట్ దగ్గర తీసుకొచ్చాక స్టార్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆల్ ప్రోగ్రామ్స్ దగ్గరికి వచ్చి క్లిక్ చేస్తే దాంట్లో ఏమైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ మొత్తం మీకు ఇవ్వాలి. ఇవన్నీ మనకి ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ విండోస్లో అంటే ఈ సిస్టంలో మనకున్న సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే విండో అప్లికేషన్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన అప్లికేషన్స్. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే స్టార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీగా క్లిక్ చేయాలి. మీకు ఇది వచ్చింది కదా, ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు క్లిక్ చేసినా దాంట్లో ఉన్నాయి డిస్ప్లే అవుతాయి, లేదా మీరు దాని దగ్గర తీసుకొచ్చి జస్ట్ కొంత టైం వెయిట్ చేయండి. మీకు దాంట్లో ఏమైతే ఉన్నాయో మీకు ఆ లిస్ట్ మొత్తం. ఓకేనా, ఇది మనకి స్టార్ట్లో ఏముందో మనం చెక్ చేయాలంటే దానికి. ఓకే, ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద మనం ఐకాన్ అని చెప్పాం కదా, సింబల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఐకాన్స్ అన్నాం. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫైల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక ఐకాన్ అనేది ఏ విధంగా మనకి డెస్క్టాప్ ఏదో యూజ్ చేయండి. ఇప్పుడు మీకు ప్రతి సాఫ్ట్వేర్లో మీకు మెయిన్ ఫైల్ ఒకటి ఉంటుందని మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం.
మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేయాలంటే ఆ మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో మీరు ఆ మెయిన్ ఫైల్ని సెలెక్ట్ చేస్తేనే మీకు ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డాస్లో అయితే మీరు ఏం చేయాలి, ఆ మెయిన్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ సాఫ్ట్వేర్లో మీరు చెక్ చేసుకొని మీరు తీసుకోవాలి. ఓకే, ప్రతి సాఫ్ట్వేర్లో మీకు మెయిన్ ఫైల్ అనేది కంపల్సరీ. ఆ మెయిన్ ఫైల్ని ఇక్కడ ఏమంటామంటే మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని అంటాం, అది డాస్లో. అదే ఫైల్ని ఇక్కడ మనం ఏమంటామంటే అప్లికేషన్ ఫైల్. ఓకే, ఇది మనం ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పేటప్పుడు డాస్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, జస్ట్ మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నా. ఓకే, మీకు ప్రతి సాఫ్ట్వేర్కి ఒక అప్లికేషన్ ఫైల్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫైల్ని డాస్లో అయితే ఎగ్జిక్యూటబుల్, దట్ ఈస్ ఈఎక్స్ఏ అని చెప్పేసి అంటాం. అదే విండోస్లో వచ్చేసరికి అదే ఫైల్ని ఇక్కడ ఏమంటామంటే మనం అప్లికేషన్ ఫైల్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మీకు డాస్లో ఆ అప్లికేషన్ ఫైల్ అంటే ఏ సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాంట్లో అప్లికేషన్ ఫైల్ ఏదో అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదో మీరు చెక్ చేసి దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఆ ఫైల్ నేమ్ని టైప్ చేస్తేనే మీకు అది ఓపెన్ అవుతుంది. ఇది మనం డాస్లో చేసే ప్రొసీజర్. మరి ఇక్కడ అలా చేయాలంటే మరి కాంప్లికేటెడ్ కదా, అందుకని వాడు ఏం చేశారంటే ఆ మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫైల్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక సింబల్గా మనకి డెస్క్టాప్ మీద కానీ లేకపోతే ప్రోగ్రామ్స్లో కానీ మనకి ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. అంటే ఇక్కడ మనకి నేమ్ మీద అంటే మనకి కొంతమంది నేమ్ చదవచ్చు, చదవలేకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి విండోస్ మనం యూజ్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వాళ్ళు యూజ్ చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేటెడ్ వాళ్ళు యూజ్ చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా యూజ్ చేయడానికి ఛాన్సెస్. అంటే ఇప్పుడు వాళ్ళకి కొంత తెలుసున్నా ఓకే ఆ సింబల్ ఐడెంటిఫై చేసి దాన్ని యూజ్ చేయడానికి ఛాన్సెస్. అది యాక్చువల్గా మనకి ఆ సింబల్ యొక్క పర్పస్. కాబట్టి ఇప్పుడు యూజ్ చేయాలనుకున్న వాళ్ళు నేమ్ చదివినప్పుడు అది ఐడెంటిఫై చేయలేరు అనుకోండి, ఏం చేస్తారు, ఆ సింబల్ని చూసి ఈ సింబల్ దీని యొక్క యూజ్ అని చెప్పేసి దాంట్లోకి ఎంటర్ అయ్యి యూజ్ చేయడానికి ఛాన్సెస్. ఇది ఇక్కడ మనకి ఈ విధంగా నేమ్ విత్ సింబల్తో కానీ మనకి డిస్ప్లే అయితే అనేది ఇది మనకి అర్థం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మొబైల్స్ తీసుకొని, ఇప్పుడు మొబైల్స్ ప్రతి వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదా? ఓకే, చదువుకున్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే ఒక చదవగలరు కాబట్టి వాళ్ళు యూజ్ చేయడం ఒకటే కామన్. ఇప్పుడు మరి చదవటం రాని వాళ్ళు మరి దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, అక్కడ దాన్ని ఎలా అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ కూడా అదే విధంగా యూజ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అంటే సింబల్, మీకు మొబైల్లో ప్రతిదీ ఏమంటే సింబల్ ఇస్తున్నారు లేదా, సింబల్ బట్టి ఐడెంటిఫై చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఓపెన్ యూజ్ చేయొచ్చు కదా. ఇది మనకి ఆ సింబల్ విత్ నేమ్తో మనకి డిస్ప్లే చేయడానికి కావచ్చు. అంటే ఇక్కడ మనకి విత్ సింబల్తో డిస్ప్లే అయింది కాబట్టి ఇప్పుడు జనరల్గా సింబల్ ఏమంటున్నాం మనం, గ్రాఫిక్ అయితేనే కదా మనకి ఆ సింబల్ వచ్చేది. ఓకే, కాబట్టి మీకు గ్రాఫికల్ సింబల్ డిస్ప్లే అయిందంటే మీకు దట్ ఈస్ ఫైల్. ఓకే, దట్ ఈస్ అప్లికేషన్ ఐకాన్. అంటే ఇప్పుడు ఐకాన్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫైల్. ఒక ఫైల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో మనకి డిస్ప్లే చేస్తుంది. పర్పస్ ఏంటంటే ఈజీ టు ఐడెంటిఫై. అంటే ఇక్కడ మనకి అప్లికేషన్లో అంటే సాఫ్ట్వేర్లో అప్లికేషన్ ఫైలు ఐకాన్గా తీసుకోవచ్చు, మనం చేసే ఫైల్ కూడా ఐకాన్గా మనకి డిస్ప్లే చేస్తుంది. బోత్ ఉన్నాయి. ఓకే, ఇది మనకి ఇక్కడ ఐకాన్ ఆఫ్. ఇప్పుడు ఈ ఐకాన్ని ఎలా ప్లేస్ చేస్తాం డెస్క్టాప్ మీద, ఓకే అది నెక్స్ట్. ఇప్పుడు మనం విండోస్ దేనికి ఉపయోగిస్తున్నాం, విండోస్ అసలు ఏమంటున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పాం. సిస్టమ్ ఆపరేట్ చేయాలి అంటే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ అలా ఉంటేనే సిస్టమ్ని ఆపరేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను సిస్టమ్ ఆపరేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు అవసరమైంది ఏంటి,
మన యూసేజ్ సిస్టంలో అసలు ఫైల్స్ ఏమున్నాయి, ఏ డ్రైవ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సిన అసలు ఏ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఫైల్స్ ఉన్నాయి అంటే ఈ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, హార్డ్ డిస్క్. ఇప్పుడు హార్డ్ డిస్క్ లో అంటే హార్డ్ డిస్క్ లో ఏముంటుంది మనకి డిఫరెంట్ పార్టిషన్స్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఆపరేట్ చేస్తున్నామంటే ఫైల్స్ ఏమున్నాయి, ఓకే, ఆ ఫైల్స్ ఏ డ్రైవ్ లో ఉన్నాయి, నాకు ఆ డ్రైవ్ కావాలి. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని మనం డాస్లో ఏమన్నాం, డైరెక్ట్. నాకు ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే కావాలంటే దానికి ఏమి మనం డైరెక్టరీ. ఇప్పుడు మరి ఇక్కడ మనం టైప్ చేయం కదా, మనకు కావాల్సిన మ్యాక్సిమం మనం టైపింగ్ అనే దాన్ని ఏదైనా మనకి మ్యాక్సిమం ఏంటి, సెలక్షన్ ద్వారా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, నేను యూజ్ చేసే సిస్టంలో అసలు ఫైల్స్ ఏమన్నాయి, నాకు ఆ ఫైల్స్ ఏ డ్రైవ్స్ ఉన్నాయి, నాకు ఆ డ్రైవ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్ రిలేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావాలంటే ఈ మొత్తం మనకి దేంట్లో ఉంటాయంటే విండోస్ ఎక్స్ప్లోరర్ లేదా ఫైల్ ఎక్స్ప్లోరర్ లేదా మై కంప్యూటర్ అని చెప్పేసి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి. అది మీరు మౌస్ పాయింటర్ని మీకు టాస్క్ బార్ దగ్గరికి తీస్తాను. ఏమైతే మీకు అక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్, అదేవిధంగా ఇప్పుడు మీకు కంప్యూటర్, దట్ ఈజ్ మై కంప్యూటర్, లేదా స్టార్ట్లోకి వెళ్ళి స్టార్ట్లో మీకు ఆల్ ప్రోగ్రామ్స్లో కానీ అంటే ఆల్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ మీకు రీసెర్చ్. ఓకే, విండోస్ అంటే ఇది మీకు దేంట్లో ఉంటుందంటే యాక్సరీస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు టాస్క్ బార్ మీద మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు డెస్క్టాప్ మీద మై కంప్యూటర్ అని చెప్పేసి ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ కంపల్సరీగా మీకు ఎక్కడ ఉంటుందంటే స్టార్ట్లో ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లో ఏం చేస్తారంటే యాక్సరీస్లో ఏంటంటే మీకు ఇక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్ జనరల్గా ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా రిమూవ్ చేస్తే పోవచ్చు, కానీ మీకు సాఫ్ట్వేర్ పోదు. అంటే మీకు విండోస్ ఎక్స్ప్లోరర్ని ఇక్కడ రిమూవ్ చేయొచ్చు, కానీ మీరు సాఫ్ట్వేర్లో రిమూవ్ చేయాలంటే మీకు కుదరదు. మీరు సాఫ్ట్వేర్లో అది కానీ రిమూవ్ చేస్తే ఉందని మీకు సిస్టమ్ ఉండదు. మీకు ఎక్స్ప్లోరర్ లేకపోతే మీరు ఏం చేయగలరు. ఓకే, కాబట్టి టాస్క్ బార్ మీద ఇక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, 99% మీరు విండోస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ మై కంప్యూటర్ అనేది మీకు జనరల్గా వస్తుంది. ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే ఈ ఇక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్ అనేది డిస్ప్లే కాకపోతుంది. ఓకే, కానీ మీకు దీంట్లో స్టార్ట్లో యాక్సరీస్లో ఇది మీకు కంపల్సరీగా మీకు ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. మీరు మూడిట్లో ఏది ఓపెన్ చేసినా ఓకే. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను దగ్గర క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇది మనకి విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే అయ్యే. ఓకేనా, ఇప్పుడు దీంట్లో అంటే ఈ ఎక్స్ప్లోరర్ చెప్పడానికి బిఫోర్ మీరు విండోస్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా జనరల్గా మీకు ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఏదైనా సరే ఏముంటుందంటే మీకు రెక్టాంగులర్ షేప్లో. ఓకే, అంటే ఇక్కడ ఓపెన్ అయిన రెక్టాంగులర్ షేప్లో ఉన్న ప్రతిదాన్ని ఏమంటాం విండో అని. మీరు విండోస్లో ఏ అప్లికేషన్ అయినా ఓపెన్, మీరు ఏది ఓపెన్ చేసినా మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే రెక్టాంగులర్ షేప్లోనే ఓపెన్ అవుతుంది. మీకు ఇంకో షేప్లో ఓపెన్ కావాలి. ఓకే,
అందుకనే దీనికి విండోస్ అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు ఓపెన్ అయిన ఈ ప్రతి విండోకి ఏంటంటే కొన్ని కామన్ ప్రాపర్టీస్. ఓకే, ఆ కామన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన ఈ విండోకి జనరల్గా ఇక్కడ మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, మీకు చూడండి రెక్టాంగిల్ షేప్లో వచ్చిందా. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు కావాలంటే ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు దీంట్లో నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఏమైంది, ఎలా వచ్చింది, రెక్టాంగులర్ షేప్లో వచ్చింది. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఇది ఎలా ఓపెన్ అయింది, రెక్టాంగిల్ షేప్లో ఓపెన్ అయింది. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మీకు రెక్టాంగిల్ షేప్లో. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను, మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఓపెన్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేశాను, ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. అంటే మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. అంటే ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ మనం ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటాం అనుకున్నా టాస్క్. అంటే ఒక టాస్క్ చేస్తున్నట్టే కదా. ఓకే, అంటే ఇప్పుడు మనం అట్ ఏ టైం మోర్ దెన్ వన్ టాస్క్ అనేది ఓపెన్ చేసి వర్క్ చేస్తాం. అందుకనే దీన్ని ఏమంటాం అంటే మల్టీ టాస్క్ అని చెప్పేసి. ఓకే, మనం స్టార్టింగ్లో చెప్పాం మల్టీ యూజర్, మల్టీ టాస్క్. ఓకే, ఇప్పుడు మనకి విండోస్లో అట్ ఏ టైం మోర్ దెన్ వన్ పర్సన్ కూడా యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ మల్టీ యూజర్. నెక్స్ట్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మల్టీ టాస్క్, మల్టీ యూజర్, మల్టీ టాస్క్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చెప్పాం, ఓపెన్ చేసిన ప్రతి విండోకు కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ కామన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశారో ఆ అప్లికేషన్ యొక్క నేమ్ మీకు ఏమవుతుంది ఇక్కడ చూడండి, బార్ మీద డిస్ప్లే. ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేశాను, మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేశాను కాబట్టి ఇది మైక్రోసాఫ్ట్. మీకు విండోస్ అప్లికేషన్స్ లో కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే మీకు ఇక్కడ నేమ్ డిస్ప్లే కాదు. అంటే ఇప్పుడు మీకు ఇది విండోస్ ఎక్స్ప్లోరర్, నెక్స్ట్ కంట్రోల్ ప్యానెల్, ఇప్పుడు ఇచ్చాను మీకు ఇక్కడ నేమ్ డిస్ప్లే కాదు. ఓకే, కొన్నిటికి డిస్ప్లే జనరల్ గా ప్రతి దానికి మనకి ఆ నేమ్ డిస్ప్లే. మనం ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసామో ఆ అప్లికేషన్ నేమ్ కంపల్సరీగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ నేమ్ ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే మనకి ఈ బార్ మీద డిస్ప్లే. ఓకే, అందుకని ఈ బార్ అంటే ఇలా డిస్ప్లే అయ్యే వాటి అన్నింటిని ఏమంటాం అంటే బార్స్ అంటాం. మీకు ఇది టాస్క్ బార్ అన్నాం, అదేవిధంగా ఇది కూడా ఇలానే ఉంది కదా. కాబట్టి ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే టైటిల్ బార్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ టైటిల్ బార్ కి మీరు రైట్ సైడ్ వస్తే మీకు ఇక్కడ 3 బటన్స్ ఇచ్చేద్దాం, మీకు ప్రతి దానికి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు కొంచెం చిన్నగా కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది, మీకు ఇక్కడ 3 బటన్స్. ఓకే, ఈ బటన్స్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం అంత కష్టపడదు. మనకి ఈజీగా ఏంటంటే మీరు మౌస్ పాయింట్ని దాని దగ్గర తీసుకెళ్ళండి, ఫస్ట్ బటన్ దగ్గరికి మీకు నేమ్ ఇస్తాను, దట్ ఈస్ మినిమైజ్ అని చెప్పేసి. అదే పక్క బటన్ దగ్గర తీసుకోండి, ఏమొచ్చింది మ్యాక్సిమైజ్ అనేది. అదే పక్క బటన్ దగ్గర తీసుకోండి, ఏమొచ్చింది క్లోజ్ అని. అంటే ఇప్పుడు మనకి ఈ బటన్ అన్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే మనకి టూల్స్. ఓకే, అంటే టూల్ అంటే మనకి ఏంటి పరికరాలు, అంటే ఇప్పుడు మనకి ఇది వర్క్ చేయడానికి పరికరాలు, కాబట్టి వీటిని ఏమన్నా మనం టూల్స్. అంటే ఇప్పుడు విండోస్ ఎక్స్ప్లోరర్ వర్క్ చేయడానికి టూల్స్. ఓకే, అదేవిధంగా కంట్రోల్ ప్యానల్ వర్క్ చేయడానికి టూల్స్, అదేవిధంగా ఎంఎస్ వర్డ్ వర్క్ చేయడానికి టూల్స్. కాబట్టి ఇవన్నీ మనకి టూల్. ఆ టూల్ దగ్గరికి రాగానే ఉంది మీకు స్మాల్ హ్యాప్ అంటే టిప్ డిస్ప్లే అవుతుంది, కాబట్టి వీటిలో ఏమంటాం అంటే టూల్ టిప్స్ అని. ఓకే, అంటే ఫస్ట్ టిప్ మనకేంటి,
మినిమైజ్ బటన్. అంటే మనకి మినిమం అంటే ఏంటి, ఇంకా సైజు డిక్రీజ్ చేయడానికి పాసిబుల్ కానీ సైజుని ఏమంటున్నాం మనం, మినిమైజ్ బటన్. అంటే ఇంకా సైజు డిక్రీజ్ చేయడానికి పాసిబుల్ కావాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేయగానే మీకు మినిమైజ్ అయిపోయింది. మినిమైజ్ అయిపోయింది కాబట్టి మనకు కనబడదు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ విండో ఉన్నారు, ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేయాలి. ఇప్పుడు నేను మినిమైజ్ చేయాలంటే ఏం చేస్తాను, దీన్ని క్లిక్ చేయాలి, మినిమైజ్ చేయాలి. ఓకే, అంటే మనం మినిమైజ్ చేసామంటే మినిమం సైజులోకి మనం మార్చాం, దాన్ని క్లోజ్ చేయలేదు. ఇప్పుడు మరి మినిమైజ్ అయింది మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు ఈ టాస్క్ బార్ మీద మీకు ప్లేస్. ఎలాగంటే మీరు మౌస్ పాయింటర్ ఏం చేస్తారంటే దాన్ని ఇక్కడ తీసుకోండి, మీరు చూడండి ఎలా డిస్ప్లే అయింది. మళ్ళీ అదేవిధంగా పక్కన తీసుకోండి, ఏమైంది, అదే ఇక్కడ తీసుకోండి మీకు డిస్ప్లే కాదు, అదే ఇక్కడ రండి ఏం డిస్ప్లే కాదు, ఇక్కడికి రండి ఏం డిస్ప్లే కాదు, ఇక్కడికి రండి మళ్ళీ డిస్ప్లే. అంటే ఈ విధంగా డిస్ప్లే అయితే దానికి మీనింగ్ ఏంటంటే మీరు ఆ విండోని ఓపెన్ చేసి దాన్ని మినిమైజ్ చేస్తారు. ఓపెన్ చేసి మినిమైజ్ చేసిన విండోస్గా మీకు ఈ విధంగా టాస్క్ బార్ మీద డిస్ప్లే చేస్తారు. అలా మినిమైజ్ చేయని ఏమవుతుందంటే మీకు జస్ట్ నేమ్ డిస్ప్లే, అంటే ఏంటి, మీకు అది మినిమైజ్ చేయలేదు, మీకు ఆల్రెడీ అది టాస్క్ బార్ మీద. మరి మినిమైజ్ చేసింది నాకు మళ్ళీ ఓపెన్ కావాలి. ఓపెన్ కావాలంటే ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు పైన డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ తీసుకెళ్ళి దాన్నైనా క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ నుంచి దీనైనా క్లిక్ చేయండి, మీకు ఓపెన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, మళ్ళీ ఇలానే ఉంచేసి మళ్ళీ మీరు ఆ ఐకాన్ ఎక్కడైతే ఉందో అప్లికేషన్ దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు డబల్ క్లిక్ చేశారనుకోండి మీకు ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మీరు అది చూసుకోవాలి మినిమైజ్లో ఉందో లేకపోతే క్లోజ్ చేశారా అని చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే మీకు టాస్క్ బార్ మీదకి వెళ్ళి మీరు ఐకాన్స్ దానిపైన మౌస్ పాయింట్ అనేది ప్లేస్ చేసినప్పుడు మీకు ఇప్పుడు ఈ విధంగా డిస్ప్లే అయితే చూపించినట్టు. ఓకే, ఈ విధంగా డిస్ప్లే అయితే మీకు మినిమైజ్ అయింది. ఓకేనా, ఇది మినిమైజ్ బటన్ యాపిల్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు ఫుల్ స్క్రీన్ వచ్చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏదో వర్క్ చేయాలి, టైపింగ్ సంథింగ్ ఏదో వర్క్ చేయాలి. ఇప్పుడు మనకి ఇలా ఉంటే బాగుండదు కదా, కొంచెమే కనబడితే ఎలా, నాకు ఫుల్ స్క్రీన్ కనపడాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, మినిమైజ్ బటన్, సారీ పక్క బటన్ ఉంది కదా, మినిమైజ్ బటన్ పక్కన మ్యాక్సిమైజ్, దీన్ని క్లిక్ చేయండి, మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం అన్నామంటే ఏంటి, ఆ సైజు నుంచి ఇంకా పెంచడానికి పాసిబుల్ కాని సైజు మ్యాక్సిమం. ఇప్పుడు మనకు ఫుల్ స్క్రీన్ వచ్చింది, ఇప్పుడు దీనికంటే ఇంకా ఇంక్రీజ్ చేయగలరా, చేయలేదు కదా, దట్ ఈస్ మ్యాక్సిమం బటన్. ఇది మ్యాక్సిమైజ్. మీరు ఎప్పుడైతే మ్యాక్సిమైజ్ చేశారో మీరు మ్యాక్సిమైజ్ చేసిన సేమ్ ప్లేస్లో మీకు మ్యాక్సిమైజ్ అని కాకుండా మీకు మళ్ళీ మనకి వేరే నేమ్ ఇస్తాం, దట్ ఈస్ రీస్టోర్ బటన్. అంటే రీస్టోర్ బటన్ అంటే మనకి ఏంటంటే ప్రీవియస్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజులోకి రావడానికి మనం అంటామంటే రీస్టోర్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి, ప్రీవియస్ సైజ్లో ఇది రీస్టోర్, మ్యాక్సిమైజ్, ఈ రెండు ఒకే బటన్ మీద ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ నేను వర్క్ చేసేసి అయిపోయింది, ఇది నాకు ఇది అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేసేయాలి. మినిమైజ్ చేస్తే ఏమవుతుందంటే క్లోజ్కి మినిమైజ్కి డిఫరెన్స్ ఏంటంటే మినిమైజ్ అంటే ఏమవుతుంది, మీకు ఓపెన్లోనే ఉంటుంది, అంటే ఇక్కడ మెమరీలో ఓపెన్లోనే ఉంటుంది, స్క్రీన్ మీద మనకి అది మినిమం సైజ్తో, ఇది మినిమైజ్. అదే క్లోజ్ అంటే ఏమవుతుందంటే మనకి స్క్రీన్ మీద క్లోజ్ అయిపోతే మెమరీలో కూడా క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ చెప్పి. ఇప్పుడు మీరు క్లోజ్ చేయండి, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు అది కావాలంటే మీకు టాస్క్ బార్ మీద మనకి స్మాల్ అవ్వాలి, క్లోజ్ చేసేసారు, మళ్ళీ దాన్ని మీరు ఓపెన్ చేయాలంటే మళ్ళీ మీరు ఇందాక ఎలా ఓపెన్ చేశారు మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు దాన్ని క్లిక్ చేస్తేనే మళ్ళీ మీకు అది. ఇది మనకి ప్రతి విండోలో టైటిల్ బార్ పక్కన మనకుండే ఈ 3 బటన్స్ యొక్క మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్, నెక్స్ట్ క్లోజ్. ఓకే, ఇది మనకి ఇక్కడ ఈ 3 బటన్స్ యొక్క. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత విండో సైజ్ ఎలా మార్చాలి. ఇప్పుడు విండో నాకు చిన్నది కొంచెం పెద్దది చేయాలి, పెద్దది కొంచెం చిన్నది చేయాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్, వీటిని ఎలా చేయాలి. ఓకే, అది నెక్స్ట్ వీడియో సెషన్లో